ఓం గం గణపతియే నమః. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో ధనత్రయోదశి లేదా ధన్‌తేరస్ ఏ రోజున జరుపుకోవాలి? అక్టోబర్ 18న లేక 19వ తారీఖున? లక్ష్మీ పూజ సమయం ఎప్పుడు? యమదీపం ఏ రోజున, ఎప్పుడు, ఏ సమయంలో వెలిగించాలి? ధన్వంతరి పూజ మరియు లక్ష్మీ కుబేర పూజను ఏ రోజు ఆచరించాలి? బంగారం, వెండి మరియు విలువైన వస్తువులను ఏ రోజు, ఏ సమయంలో కొనుగోలు చేస్తే మంచిది అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. మొదటిసారి ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే గనక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అని, ధన్వంతరి త్రయోదశి అని కూడా అంటారండి. ఈ రోజున ధనలక్ష్మిని ధనత్రయోదశి రోజు పండుగ రోజు నాడు ప్రత్యేకంగా పూజిస్తే సకల సంపదలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని ఒక నమ్మకం అండి. ఈ ధనత్రయోదశి పర్వదినం రోజు నాడే లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కరించిన రోజు కాబట్టి ఈ రోజున బంగారం కానీ, వెండి కానీ, విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేస్తే మంచిదండి. ఈ రోజు నాడు బంగారమే, వెండే కాకుండా ఇంటికి సంబంధించిన ఇతర వస్తువులనైనా సరే, పంచలోహ పాత్ర కానీ, రాగి కానీ, ఏ వస్తువునైనా సరే ఈ రోజు నాడు కొనుగోలు చేయడం వల్ల రాబోయే సంవత్సర కాలం అంతా కూడా సమృద్ధిగా ఉంటుందని పండితులు చెప్తున్నారండి. ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ణి ఈ త్రయోదశి నాడు వ్రతపూర్వకంగా, కుబేర యంత్రపూర్వకంగా పూజిస్తే గనక అక్ష సంపదలు చేకూరుతాయండి. అంతేకాకుండా ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం కదండి. క్షీరసాగర మథన సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడే సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి కూడా ఆవిర్భవించారండి. అలా ధన్వంతరి జన్మించిన బహుళ త్రయోదశిని మనం ధన్వంతరి త్రయోదశిగా కూడా ఈ రోజున జరుపుకుంటామండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బాధపడేవారు ఈ రోజున ధన్వంతరిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందండి. ఈ 2025 సంవత్సరంలో ధనత్రయోదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, శరదృతువు, ఆశ్వేజ మాసం, బహుళ త్రయోదశి. లక్ష్మీ కుబేర పూజ మరియు ధన్వంతరి పూజ జరుపుకోవలసిన తేదీ వచ్చి 2025 అక్టోబర్ 18 శనివారం అండి. ఈరోజు నక్షత్రం వచ్చి పుబ్బ నక్షత్రం. సాయంత్రం 5:20 వరకు తదుపరి ఉత్తర నక్షత్రం ఉంటుంది. లక్ష్మీ కుబేర పూజను, ధన్వంతరి పూజను ఆచరించడానికి శుభ సమయం వచ్చి 2025 అక్టోబర్ 18 శనివారం సాయంత్రం 4:49 నుంచి రాత్రి 7:13 లోపండి. అలా వీలు కాని వారు 2025 అక్టోబర్ 19 ఆదివారం తెల్లవారితే 5:57 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే కూడా పూజనైతే ఆచరించవచ్చండి. అపమృత్యు భయాల్ని పోగొట్టే యమదీపం పెట్టవలసిన సమయం వచ్చి 2025 అక్టోబర్ 18 శనివారం సాయంత్రం 5:37 నుంచి రాత్రి 9:13 లోపండి. ఈ ధనత్రయోదశి నాడు బంగారం, వెండి, విలువైన వస్తువులను కొనుగోలు చేయు శుభ సమయం వచ్చి 2025 అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 1:08 నుంచి రాత్రి 12 గంటల లోపండి. అది వీలు కాని వారు తర్వాత రోజు కూడా త్రయోదశి తిథి ఉన్నదండి. కాబట్టి అక్టోబర్ 19 ఆదివారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:42 లోపు అయితే కనుక మీరు వస్తువులు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవచ్చండి. ధనత్రయోదశి నాడు వృషభకాల సమయం వచ్చి రాత్రి 7:19 నుండి రాత్రి 9:19 వరకు. ఈ రోజున ప్రదోషకాల సమయం వచ్చి సాయంత్రం 5:48 నుండి రాత్రి 8:20 వరకు. సో ఇదేంటి వీడియో, విన్నారు కదా. ఈ 2025లో ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది, లక్ష్మీ కుబేర పూజా సమయాలు ఏంటి, యమదీపం ఎప్పుడు, ఏ సమయంలో పెట్టాలి, అలాగే బంగారం, వెండి, విలువైన వస్తువులను కొనుగోలు చేసే శుభ సమయం ఏంటి, వృషభకాల సమయం ఏంటి, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.